హాయ్ అండి అందరికీ, నేను మీ మోనికా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా మ్యారేజ్ తర్వాత నేను మా బాబు పుట్టాక ఫస్ట్ టైం వెళ్తున్నాము ఆ టెంపుల్కి. టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి, అనంతారామ్ అని. చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఉంది టెంపుల్. చాలా ప్రత్యేకమైన టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ ఇది మా ఊర్లోనే. ఇక్కడ షూట్స్ కూడా తీస్తారు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాము. మేము మొక్కుకున్న వీడియో అయితే నేను తీయలేదు. మేము ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాము. ఇక్కడ మా హస్బెండ్ కొట్టారు. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మీకు ఈ టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి, పైన ఎలా ఉంటుంది. టెంపుల్ గుట్ట మీద ఉంటుంది. పైన వ్యూ మొత్తం చూపిస్తాను మీకు. చూడండి, పైనుంచే స్టార్ట్ చేస్తున్న వీడియో. ఇది రావి చెట్టు. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటే ముడుపులు కడతారు. ఇలా గాజులు, హ్యాండ్ థ్రెడ్స్ ఇలా కట్టుకుంటారన్నమాట. చూడండి ఎంత బాగుందో. పైన చుట్టూ పొలాలు, అడవులు ఇవే ఉంటాయండి ఇక్కడ. ఇది మహబూబాబాద్లోనే చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇది ఇక్కడ మ్యారేజెస్ కూడా చేస్తారు. అన్ని ఫంక్షన్స్, అన్ని పూజలు అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతాయి. ఇక్కడ షూటింగ్స్కి కూడా పర్మిషన్ ఉంది ఈ టెంపుల్లో. షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ తీస్తారు ఇక్కడ. అన్నిటికీ పర్మిషన్ ఉంది ఈ టెంపుల్లో. ఇప్పుడు నేను మీకు రాముల వారిని చూపిస్తాను పదండి. ఇక్కడ సీతారాముల వారు ఉంటారు. ఇక్కడ చిన్నగా ఉంటుంది ఇది, కానీ చాలా బాగుంటుంది. దీనికి ఆపోజిట్లోనే తులసి చెట్టు ఉంటుంది. చూడండి, సీతారాముల వారిది ఇది. ఎదురుగానే తులసి కోట ఉంది. ఇక్కడ సరౌండింగ్ చాలా బాగుంటుందండి. ఎవరైనా వస్తే ఇక్కడ ఈ ప్లేస్ మిస్ అవ్వకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. మహబూబాబాద్ అంటే అనంతారం టెంపుల్ గుర్తు రావాల్సిందే. అక్కడికి వెళ్ళాల్సిందే ఎవరైనా సరే. అంత బాగుంటుంది ఇక్కడ ప్లేస్. నేనైతే నా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను ఇక్కడికి. నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను ఇప్పుడే వచ్చాను. మా బాబు పుట్టాకనే వచ్చాము మేము ముగ్గురం కలిసి. మళ్ళీ చూడండి, ఇంకా చాలా ఉంది, చూపిస్తాను రండి. ఇక్కడ పొలాలు ఉన్నాయి. పక్కనే గుడిని అతుక్కొని ఉంటాయి పొలాలు కూడా. చెరువు కూడా అంటుకొని ఉంటుంది. గుడి కిందనే ఉంటుంది ఆ పొలం. అటాచ్ అయ్యే ఉంటాయి అన్ని పొలాలు, చెరువులు. ఇక్కడే అండి స్వామివారు ఉండేది. ఇక్కడే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చుంటారు అందరూ. ఇక్కడ హోమాలు కూడా చేస్తారు, అన్నప్రాసనం చేస్తారు, చెవులు కుట్టిస్తారు, పుట్టెంటికలు తీస్తారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అన్నీ చేస్తారు ఇక్కడ. మ్యారేజెస్ కూడా అవుతాయి. చూడండి, ఇది పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది దర్శనానికి. మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు. వీళ్ళిద్దరు ఫొటోస్ తీసుకున్నారు కొద్దిసేపు. వాడి బొమ్మ వాడే చూసుకుంటున్నాడు. ఇందులో స్టబ్ అలా చూస్తున్నాడు. చూడండి, చాలా బాగా ఆడుకున్నాడు వీడు. అలా వీడిని కొద్దిసేపు అలా కింద వదిలేసి ఆడిచ్చాము. మా దర్శనం అయ్యి వీడియోస్ తీసుకోవడానికని వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి నేను రిలాక్స్గా వీడియో మొత్తం షూట్ చేసుకొని వచ్చాను. పైకి వెళ్ళి ఎంతసేపు కూర్చుంటారని అందరం కలిసి ఇక కిందికి వెళ్ళిపోయాము. కొన్ని ఫొటోస్ దిగి
చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మంచి నేచర్ ఉంటుంది సరౌండింగ్స్లో. నేచురల్ నేచర్ అంటే ఇక్కడే అనుకోవాలి, అంత బాగుంటుంది. ఇక్కడ ఏ కంపెనీలు ఫ్యాక్టరీలు ఏమి ఉండవు ఈ టెంపుల్ సరౌండింగ్స్లో. అన్ని పొలాలు, చెట్లు, అడవులు, గుట్టలు, చెరువులు ఇవే ఉంటాయి. చూడండి పైన ఇక్కడ చెరువు ఎంత పెద్ద చెరువు ఉందో చూడండి. ఇక్కడ మిడిల్లో ఒక స్వామివారి విగ్రహం కూడా ఉంది. అందరు ఎక్కడెక్కడో కూర్చున్నారు. కొంచెం కూడా భయం లేకుండా కూర్చున్నారు. కింద పడతామన్న భయమే ఉండదు కొంతమందికి. నేనంత డేర్ చేయలేను. సో నేనైతే సేఫ్ సైడ్లోనే ఉండి ఈ వీడియో అంతా షూట్ చేసుకున్నాను. మళ్ళీ పైకి వచ్చి ఇలా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. మా బొడ్డు ఇక్కడ గుండం అంటారు కదా, అదే. అందులో నీళ్ళు ఎక్కువ లేవు, ఎండిపోయి ఉంది. లైట్గా ఉన్నాయి అందులో వాటరు. వీళ్ళని కొన్ని ఫొటోస్ తీసాను నేను. మా బుడ్డోడు చూడండి మంకీస్ని చూసి నా దగ్గరికి రా అంటే కూడా రావట్లేడు, కూర్చున్నాడు అలాగే. వీళ్ళిద్దరిని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. దాని తర్వాత కిందికి వెళ్ళిపోయాము. ఇక చూడండి కిందికి వెళ్ళి చెరువు ఫోటో తీసుకున్నాను. మళ్ళీ ఇది ఒక స్వామివారి విగ్రహం. అదేంటో నాకు అంత ఐడియా రావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. వెళ్ళే వాళ్ళు వెళ్తారు బోటింగ్ చేసుకుంటా అక్కడికి. కిందికి వచ్చి వీడియో అలా తీసుకున్నాను నేను. ఈ సరౌండింగ్స్ ఇదంతా చిన్నపాటి జాతరలా ఉంటుంది ఇక్కడ పక్కన. ఇంకొకటి చూపిస్తాను పదండి. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ. చాలా పెద్దదే ఉంటుంది. టెంపుల్ నేను బయట నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాను పదండి. మొత్తం గుట్ట మీద ఉంటుంది టెంపుల్. ఇక్కడ ఆవులు చూడండి చాలా బాగుంది. చుట్టూ పొలాలే ఉంటాయండి. ఇక్కడ అంతా అడవులే ఉంటాయి. అడవుల మధ్యలలో పొలాలు ఉంటాయి. ఇంకా ఇక్కడికి వచ్చి అందరూ ఫార్మింగ్ చేసుకుంటారు. ఊర్లో నుంచి వచ్చి చేసుకుంటారు. డిస్టెన్స్ ఉన్నా ఇక తప్పదు కదా, వచ్చి చేసుకుంటారు అందరూ పనులు. చూడండి టెంపుల్ బయట నుంచి ఎలా కనిపిస్తుందో. చాలా బాగుంది టెంపుల్ బయట నుంచి కూడా. ఇక్కడికి వెళ్తే అసలు బయటికి రావాలని అనిపించదు. ఇంకా కూర్చోబుద్ధి అవుతుంది అక్కడే. ఎంట్రీ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో షూట్ చేసుకోలేదు. మా బాబు ఆగట్లేడని షూట్ చేసుకోలేదు నేను. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దది ఉందో. చాలా పెద్దగా ఉంటుందండి. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతాయి. అందుకే ఇక్కడికి చాలామంది వస్తారు. అంత ఫేమస్ ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చే దారిలో ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయాము మేము. చూడండి సరౌండింగ్ ప్లేసెస్ ఎలా ఉన్నాయో. చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాక్ కూడా ఉంటుంది, రైల్వే ట్రాక్. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ కూడా పక్కన ఉంటాయి.